హాయ్ అండి, ఈరోజు పన్నీర్ పఫ్ చేస్తున్నాను. దానికోసం అయితే ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో జీలకర్ర వేసుకున్నాను. అందులోనే ఆనియన్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో అందుకని కొంచెం మూత పెట్టేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి అందులోనే మూత పెట్టేసి ఫ్రై చేస్తున్నాను. కొంచెం పింకిష్ షేడ్ వచ్చిన తర్వాత కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, జీరా పౌడర్ అన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకొని అందులోనే కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మూత పెడితే సాఫ్ట్గా ఉడికిపోతాయి అన్నమాట ఆనియన్స్. సో అందుకనేసి మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బెటర్. మూత పెట్టుకొని ఫ్రై ఆయిల్ అంతా ఇంకిపోయి మొత్తం ఉడికిపోయిన తర్వాత గ్రేట్ చేసుకున్న పన్నీర్ వేసుకున్నాను నేనైతే. మీరు పీసెస్ కావాలంటే పీసెస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే గ్రేట్ చేసుకున్న పన్నీర్ అయితే వేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసుకొని మసాలా అంతా దానికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకో. తర్వాత ఒక ప్యాన్లో ఒక 5 minutes ప్రీహీట్ చేసుకుందాం లో ఫ్లేమ్లో. ఆ లోపు పన్నీర్ పఫ్స్ అయితే తయారు చేసుకుందాం మనం. పన్నీర్ పఫ్ పైన ఈ పన్నీర్ పేస్ట్ ఇది ఏమంటారు స్టఫింగ్ అయితే పెట్టేసి కొంచెం వాటర్ తోటి అంచుల్ని సీల్ చేసేసి ఒక బేకింగ్ ట్రేలో పెట్టేసి 30 to 35 minutes మీడియం ఫ్లేమ్లో 2 sides బేక్ చేసుకుంటే పన్నీర్ పఫ్స్ రెడీ. చాలా టేస్టీగా ఉంటాయి. మనము బటర్ కంటే కూడా డాల్డా ఆర్ ఆయిల్ యూజ్ చేస్తే పఫ్స్ ఇంకా ఎక్కువ క్రిస్పీగా వస్తాయి.